జూలై 8 డొనాల్డ్ ట్రంప్ సుంకాల డెడ్ లైన్ ముంచుకొస్తుంది. తమతో వాణిజ్యం కుదుర్చుకోకపోతే మరో రౌండ్ సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు వార్నింగ్స్ ఇస్తున్నాడు. ట్రంప్తో డీల్స్ కోసం చాలా దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు భారత్ కూడా అలాగే టెన్షన్ పడింది. కానీ ఇప్పుడు కాదు. గతంలో ప్లీజ్ డీల్ చేసుకుందామని ట్రంప్ను భారత్ కోరింది. ఇప్పుడు ట్రంప్ డీల్ చేసుకుంటావా లేదా అని డిమాండ్ చేస్తుంది. ట్రంప్ డీల్ చేసుకోకపోతే ఓకే, చేసుకుంటే డబుల్ ఓకే అంటుంది. డొనాల్డ్ ట్రంప్ జుట్టును భారత్ పట్టుకుంటోంది. నీవే డీల్ చేసుకో అని ఢిల్లీ చెబుతోంది. అసలు ఈ 2 నెలల్లో ఏం మార్పులు వచ్చాయి? ట్రంప్ సుంకాలపై భారత్ ఎందుకు ధీమాగా ఉంది? ఏ అమెరికన్ సంస్థ ట్రంప్కి షాక్ అయ్యే భారత్కు హ్యాపీ రిపోర్ట్ ఇచ్చింది? లెట్స్ వాచ్. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం భారత్పై ఉండదా? Very tough. ట్రంప్ టారిఫ్స్ పై రేటింగ్స్ మూడి ఏమంది? సుంకాలపై ట్రంప్కు భారత్ షాక్ ఇస్తుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ఏప్రిల్లో ప్రపంచాన్ని కుదిపేశాయి. డీల్ చేసుకుంటారా లేక సుంకాలతో దాడులు చేయమంటారా తేల్చుకోండని ఆప్షన్ను ఆయా దేశాలకే వదిలేశాడు ట్రంప్. కొన్ని దేశాలు ట్రంప్తో సుంకాల సమరానికి సై అన్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. ఇంకొన్ని దేశాలు మాత్రం ట్రంప్తో డీల్ చేసుకోవడానికే మొగ్గు చూపాయి. ఈ మూడో కోవలోనే భారత్ ఉంది. అమెరికాతో డీల్స్ కోసం చర్చలు జరిపింది. ఇప్పటికీ చర్చలు జరుపుతోంది. ట్రంప్ సుంకాల అమలు ఏప్రిల్ 9 నుంచి మొదలు కావలసి ఉంది. కానీ 90 రోజుల పాటు అమలును వాయిదా వేశాడు. సో జూలై 8లోగా ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే గతంలో విధించిన సుంకాలతో పాటు కొత్త సుంకాలతో ఆయా దేశాలపై ట్రంప్ దాడి చేస్తాడన్నమాట. అంటే ట్రంప్ టారిఫ్స్ కు టైం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా ఒప్పందాల కోసం ఎత్తునిస్తున్నాయి. భారత్తో సుంకాల విషయంలో ట్రంప్ మరీ ఎక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. జీరో టారిఫ్స్ కోసమే ఎత్తునిస్తున్నాడు. అంటే భారత్లో అమెరికా దిగుమతులపై ఎలాంటి సుంకం ఉండరాదు అన్నదే ట్రంప్ లక్ష్యం. ఇప్పటికీ ట్రంప్ ఇండియాను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ భారత్లో అమెరికన్ వస్తువులు విక్రయించడం చాలా కష్టమని విమర్శించాడు. అంతేకాదు అమెరికా దిగుమతులపై ఎలాంటి సుంకాలు వేయమని భారత్ అంగీకరించిందని ట్రంప్ స్పష్టం చేశాడు. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. నిజంగానే అమెరికాపై సుంకాలను ఎత్తేసేందుకు భారత్ అంగీకరించిందా? నిజానికి అమెరికాకు భారత్ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వాషింగ్టన్తో ఢిల్లీ ఒప్పందాలు ఇప్పటి వరకు చేసుకోలేదు. వాస్తవానికి ట్రంప్ యంత్రాంగంతో భారత్ చర్చలు జరుపుతోంది. ఈ వారం ప్రారంభంలో మళ్లీ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్కు వెళ్లారు. ఇప్పటి వరకు పలుమార్లు ఆయన ట్రంప్ టీంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఈ వారం కూడా ట్రంప్ టీంను గోయల్ కలిశారు. అయితే చర్చలతో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? అమెరికా భారత్ డీల్కు చేరువయ్యాయా? తాజా పరిణామాల ప్రకారం జూలై 8లోగా ఇరు దేశాలు మధ్యంతర ఒప్పందానికి ఎత్తునిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇరు దేశాల ప్రాధాన్యం ఇదే. ప్రధానంగా వస్తువులు, సేవలు, డిజిటల్ వాణిజ్యంపైనే చర్చలు కొనసాగుతున్నాయి. వాణిజ్యేతర అడ్డంకులపైన చర్చించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. దానికి బదులు ఉండాలని భారత్ ఆశిస్తోంది. ఈ విషయంపై ఢిల్లీ ప్రాధాన్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వస్త్ర, లెదర్ వంటి శ్రమశక్తితో కూడిన పారిశ్రామిక రంగాలను రక్షించాలని భారత్ యోచిస్తోంది. ఈ రంగాల్లో భారత్ రాయితీలను కోరుతోంది. కొన్ని సున్నితమైన వ్యవసాయం, డైరీ వంటి రంగాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. వీటి విషయంలో కోటాను, కనీస మద్దతు ధరను భారత్ కోరుకుంటోంది. వీటిపై అమెరికా కూడా ఎలాంటి సుంకాలను విధించకూడదని భారత్ డిమాండ్ చేస్తోంది. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం అందుకు సస్యమిరా అంటోంది. ట్రంప్ యంత్రాంగం సుంకాలను తగ్గించేందుకు ఏమాత్రం అంగీకరించడం లేదు. నిజానికి భారత దిగుమతులపై సుంకాలు లేకుండా చేయాలంటే అందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. అమెరికన్ కాంగ్రెస్ అంటే ఆ దేశ పార్లమెంటే. పార్లమెంటు ఆమోదం పొందితేనే భారత్పై సుంకాలను ట్రంప్ యంత్రాంగం తొలగించగలదన్నమాట. అయితే దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ భారత్తో చేసుకున్న ఒప్పందం అమెరికన్ కాంగ్రెస్ కు వెళ్లినా అంత తొందరగా సంతకం చేసే అవకాశాలు లేవు. అందుకే డీల్ సింపుల్ గా ఉండాలని భారత్ కోరుకుంటోంది. అమెరికన్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతున్న విషయం ఏంటంటే ఏప్రిల్ 2న ట్రంప్ విధించిన సుంకాలు తొలగించమంటోంది. భారత్ దీనికోసమే పట్టుబడుతోంది. దీనికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు.
మధ్యంతర ఒప్పందం అంతకన్నా అవసరం లేదు. ఎలాంటి ఆలస్యాలు కూడా ఉండవు. దీంతో టారిఫ్ల ఒప్పందం కూడా వేగవంతమవుతుందని ఢిల్లీ చెబుతోంది. వాణిజ్యంలో అమెరికా, భారత్ రెండు దేశాలు విజయం సాధిస్తాయని నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. నిజానికి భారత్ కోరుతున్న డీల్ కఠినమైనదేమీ కాదు. సో మొత్తంగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైపోతోంది. ఒకవేళ ట్రంప్తో ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటి నుంచే సన్నాహకాలు చేస్తోంది. డెడ్ లైన్లోగా ఒప్పందం కుదరకపోతే ఏం జరుగుతుంది? నిజానికి అమెరికాతో సుంకాలపై భారత్కు ఒప్పందం కుదరకపోయినా పెద్దగా నష్టపోయేదేమీ లేదు. ఈ విషయాన్ని తాజాగా రేటింగ్స్ ఏజెన్సీ మూడీ కూడా నిర్ధారించింది. తాజాగా అమెరికన్ సంస్థ కొత్త నివేదికలను విడుదల చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ బెటర్ స్థానంలోనే ఉందని మూడీ వెల్లడించింది. బహుశా ట్రంప్ సుంకాల కారణంగా కొంతవరకు అభివృద్ధిపై ప్రభావం చూపవచ్చని తెలిపింది. కానీ ట్రంప్ సుంకాల షాకులు భారత ఆర్థిక వ్యవస్థను ఏమీ చేయలేవని తేల్చేసింది. ఒక రకంగా ట్రంప్కు మూడీ నివేదిక షాక్ ఇచ్చింది. సుంకాల విషయంలో ట్రంప్ బెదిరించాలని యత్నిస్తే మోడీ బెదిరిపోడని ట్రంప్కు క్లారిటీ ఇచ్చింది. భారత్ భయపడకపోవడానికి కారణాలను కూడా రేటింగ్ సంస్థ వివరించింది. భారత్లో దేశీయ మార్కెట్లు ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎగుమతులపై భారత్ పెద్దగా ఆధారపడడం లేదు. దేశీయ కారకాలతోనే భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నది. ఓవరాల్ గా రేటింగ్ సంస్థ మూడీ చెప్పేదేమిటంటే ట్రంప్ సుంకాలు విధిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు డ్యామేజీ పెద్దగా ఉండదని క్లారిటీగా పేర్కొంది. నిజానికి మోడీ ప్రభుత్వం ఈ విషయాన్ని ఎప్పుడూ పసిగట్టింది. కేవలం ట్రంప్ సుంకాలను ఎదుర్కోవడమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించాలని మోడీ సర్కారు ప్లాను వేసింది. ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టేందుకు అస్త్రశస్త్రాల్ని మోడీ సిద్ధం చేశారు. ఇప్పటికే మోడీ యంత్రాంగం పలు దేశాలతో చర్చలు జరుపుతోంది. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు ట్రీట్మెంట్ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం భారత్ 10కి పైగా దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో జపాన్, సౌత్ కొరియా, యుఏఈ, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. ఇటీవల యూకేతో కూడా ట్రేడ్ డీల్ దాదాపు ఓకే అయింది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వస్తువులపై భారత్ 90% సుంకాలను తగ్గించింది. దీనికి బదులుగా భారత్ నుంచి యూకేకి ఎగుమతయ్యే వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. అదే సమయంలో యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, ఒమన్, ఇజ్రాయెల్ దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు జరుపుతోంది. సో ట్రంప్నే భారత్ ఏమాత్రం నమ్ముకుని లేదు. సింపుల్ గా చెప్పాలంటే భారత్ ఓ ట్రేడ్ నెట్వర్క్ ను నిర్మిస్తోంది. ట్రంప్ అల్లకల్లోలమైన నిర్ణయాలతో భారత్కు ఇబ్బందులు కలగకుండా ఓ వాణిజ్య రక్షణ కోటను భారత్ నిర్మిస్తోంది. తాజా అంచనాల ప్రకారం ట్రంప్ ఒప్పందానికి వచ్చినా రాకపోయినా పెద్దగా భారత్కు డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ట్రంప్ దిగొచ్చి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే భారత్కు మరింత బూస్ట్నిచ్చినట్టు అవుతుంది. ఒకవేళ ట్రంప్ కాదంటే మాత్రం మరిన్ని సానుకూల దేశాలతో ఒప్పందాలకు భారత్ యత్నిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ట్రంప్ను దారికి తెచ్చుకునేందుకు మోడీ యత్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ విషయంలో భారత్ పునరాలోచనల్లో పడింది. భారత్ పాక్ మధ్య పదే కాల్పుల విరమణ తానే చేశానంటూ ట్రంప్ గొప్పలు చెప్పుకోవడం, పాకిస్తాన్కు అనుకూల నిర్ణయాలు తీసుకోవడంతో అమెరికా తీరుపై మోడీ ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచింది. అందుకే అమెరికాతో డీల్స్ విషయంలో భారత్ ప్రయత్నమైతే చేస్తోంది. అలా అని ట్రంప్ కాదు పో అంటే ప్లీజ్ అని అడుక్కునే పరిస్థితిలో ఢిల్లీ మాత్రం లేదు. ట్రంప్ బెదిరింపుల్ని, కుట్రల్ని తిప్పికొట్టే అవకాశమే ఎక్కువగా ఉంది.